ఎన్నికల్లో తన విజయం ఖాయమని జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉదయభానుకు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు తమ మద్దతు ఈసారి ఉదయభానుకేనని ఖరాఖండిగా చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల స్పందన చాలా బాగా ఉంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పట్ల విసుగు చెందిన ప్రజలు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి దిగిపోతాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, నవరత్నాలు ఎప్పుడు అందుతాయని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం మాకుంది. ముఖ్యంగా ప్రజల్లో విశ్వాసం ఉంది. రాజన్న రాజ్యం రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మనసులో ఉంది. దాని పట్ల మాకు కూడా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా విసిగెత్తారు చంద్రబాబు నాయుడు విధానాల పట్ల. కేవలం పచ్చ తొక్క వాళ్ళకే లబ్ధి జరిగింది తప్ప రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులకి ఎవరికి కూడా లబ్ధి జరగలేదు. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని సాధిస్తుంది. జగ్గయ్యపేట అనేది చాలా అభివృద్ధి జరిగింది. 10 సంవత్సరాలు ఉదయభాను గారు ఉండగా జగ్గయ్యపేట చాలా అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో పక్కా ఈసారి మా ఉదయభాను గారే గెలుస్తారని కూడా మేము పక్కా చెప్తున్నాము. అంతేకాదు మా జగ్గయ్యపేటను మళ్ళీ అభివృద్ధి చేయాలంటే మా బాణన్నే రావాలి. మా బాణన్న ఎట్టి పరిస్థితుల్లో మా బాణన్న కంపల్సరీ గెలుస్తాడు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి 10 సంవత్సరాలు జగ్గయ్యపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి శ్రీ స్వామినేని ఉదయభాను గారు ప్రస్తుతం మన జగ్గయ్యపేట పట్టణానికి ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందంటే ఆ రోజుల్లో ఉదయభాను గారి చలవే. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు జగ్గయ్యపేటని నిర్లక్ష్యం చేసి ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకోకుండా ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ లేదని వెళ్ళబుచ్చారు. మరో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. జగ్గయ్యపేట ప్రజలు కూడా అదంతా గమనిస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ స్వామినేని ఉదయభాను గారు రాబోయే కాలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలని ముందంజలో ఉండి జగ్గయ్యపేటను కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే కృష్ణా జిల్లాలో ముందు స్థానంలో అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచగలిగిన దమ్మున్న ఎవరైనా నాయకుడు ఉన్నానంటే అది స్వామినేని ఉదయభాను గారే. అది స్వామినేని ఉదయభాను గారితోనే సాధ్యమైంది. రుణమాఫీ అంటుండగా జగన్కే వేస్తాం. రుణమాఫీ చేయలేదు, ముందు వాగ్దానం చేసిండు రుణమాఫీ అని, చేయలేదు. ఇప్పుడు మా పొదుపులో లక్షలు ఉన్నాయి. ఆ వడ్డీయే మాకు 10,000 కానీ మాకేమి ఇవ్వట్లేదు. అది ఎలక్షన్లో జగన్మోహన్ గారు ముందు చెప్పారు కాబట్టి అది కాపీ కొట్టిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపిస్తాం. ఈ జనాలు పిచ్చి జనాలు మోసపోవట్లేదు. జగన్ గారికే ఓటేస్తాం.